అమెరికా దేశానికి వేరొక దేశం నుంచి ఒక పిడేలు వాయించే వాయిద్య కళాకారుడు వచ్చాట. ఆయన రావడానికి గల కారణం ఏంటంటే అమెరికా దేశంలో ఒక గాన కచేరీ ఏర్పాటు చేశారు. దాంట్లో ఆయన ఆ పిడేలు వాయించాలి. ఆయన ఎంతో కళ ఉన్నటువంటి గొప్ప కళాకారుడు. ఆయన ప్రయాణం కొంచెం ఆలస్యమైంది. కొద్ది గంటలలో ఆ కచేరీ స్థలానికి ఆయన వెళ్ళవలసి ఉంది. ఆయనను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని రూమ్లో పెట్టిన స్నేహితుడు అన్నాడు, మనకు టైం అయిపోతుంది, త్వరగా సిద్ధపడితే వెళ్ళిపోదాం కచేరీ స్థలానికి, మనుషులు మీ కొరకు వేచి చూస్తున్నారు అన్నాడు. సరే, ఆయన వాష్రూమ్కి వెళ్ళి తను సిద్ధపడుతున్న ఆ క్రమంలో ఖాళీగా కూర్చున్న ఆ దేశస్తుని కనిపించింది. నేను కూడా వైలన్ వాయిస్తాను కదా, కానీ నాకంటే నా ఫ్రెండ్ చాలా బాగా వాయిస్తాడు, ఆయన ఎలాంటి వాయిద్యం ఆయన కలిగి ఉన్నాడో ఈ ఇన్స్ట్రుమెంట్ కొంచెం చూడాలి అని ఆయన కనిపించింది. సహజంగా వారు ఇతరుల యొక్క అనుమతి లేకుండా ఇతరుల వస్తువులు తాకరు. కానీ లోపల వచ్చినటువంటి ఆసక్తికి ఈ పెద్ద అయిన ఆ వైలన్ వాయిద్యం ఉన్న పెట్టెను తెరిచి చూసేసరికి వాయిద్యం నిజంగా చాలా గొప్ప వాయిద్యమే. కానీ ఆయన ఆశ్చర్యం కలిగించిన ఒక సంగతి కనబడింది. ఆ సంగతి ఏంటంటే అందులో బోల్డ్ అన్ని ఉత్తరాలు ఉన్నాయి. ఆ ఉత్తరాలన్నీ ఒకే ప్రెమెట్రస్ నుంచి వచ్చాయి. అది కూడా ఈయనకు ఆశ్చర్యం అనిపించింది. మరొక ఆశ్చర్యపడే మరొక సంగతి ఏంటంటే ఏ ఉత్తరం కూడా ఆయన చించి లోపల ఏం రాసిందో చదవలేదు. అన్ని ఉత్తరాలు ఒకే వ్యక్తి దగ్గర నుంచి వచ్చాయి. ఈయన ఆయా పట్టణాల్లో ఈ గాన కచేరీలకు వెళ్తున్నప్పుడు ఆయా పట్టణాలకు రాస్తూ వస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో ఉత్తరాలు ఈయనకి. ఏ ఉత్తరము కూడా ఆయన చింపి అందులో ఉన్న సమాచారాన్ని చదవడం లేదు. ఈయనకి ఎంత నిర్లక్ష్యం ఏంటి అని అనుకున్నాడు. ఈలోగా ఆయన వాష్రూమ్ నుంచి బయటికి రాగానే ఈయన అన్నాడు, నేను నన్ను క్షమించాను, నీ అనుమతి లేకుండానే నీ ఇన్స్ట్రుమెంట్ని చూద్దామని నీ పెట్టి తెరిచి నువ్వు వాయించే ఇన్స్ట్రుమెంట్ నేను చూశాను, చాలా బాగుంది. కానీ నా పెట్టి తెరవగానే నాకు ఆశ్చర్యం కలిగించే ఒక సంఘటన నాకు ఎదురైంది, నాకు మరి విడ్డూరం అనిపించింది అన్నాడు. ఏమిటి ఆశ్చర్యపడిన సంగతి అని అంటే ఈయన గారు అన్నాడు, నీ పెట్టెలో బోల్డెన్ ఉత్తరాలు ఉన్నాయి, అన్నీ ఒకే వ్యక్తి దగ్గర నుంచి నీకు రాయబడ్డాయి. నువ్వు ఏ ఏ సిటీస్లో ఏ ఏ దేశాల్లో ఉన్నా అక్కడ ఆ వ్యక్తిని ఉత్తరాలు రాసుకొని ఉన్నారు. కానీ ఏ ఉత్తరమును చింపి చదవలేదేంటి? ఆ ఉత్తరం ఎందుకు అంత నిర్లక్ష్యంగా అలానే పెట్టెలో ఉంచావు అని అడిగాడు. అప్పుడు ఆ సంగీత కళాకారుడు అన్నాడు, ఆ ఉత్తరాలన్నీ ఒకే ప్రెమెట్రస్ నుంచి వచ్చాయి కదా, అవి ఎక్కడి నుంచో కాదు, నా ఇంటి నుంచి నా భార్య రాసిన ఉత్తరాలే అన్నాడు. మరి నీ భార్య రాసిన ఉత్తరాలైతే ఎందుకు చదవలేదు అని అంటే ఈయన అన్నాడు, నేను కూడా ఏ సిటీలోకి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా నేను కూడా నా భార్య ఉత్తరాలు రాస్తుంటాను. నేను రాసిన ఉత్తరం ఆవిడ చదవదు, ఆవిడ రాసిన ఉత్తరం నేనెందుకు చదవాలి అన్నాడు. నాకు ఆవిడ ఉత్తరాలు రాస్తుంటే నేను చదవను, నేను కూడా ఉత్తరాలు రాస్తుంటాను, ఆవిడ గారు చదవదు అని అన్నాడట. దీనిని ఒక బైబిల్ వ్యాఖ్యానించే పెద్ద ఆయన ఏమన్నాడనంటే, బైబిల్లో దేవుడు క్రైస్తవ సంఘానికి పౌలు చేత 7 పత్రికలు, సంఘానికి అన్నారు సుమ, సంఘానికి 7 సంఘాలకు పత్రికలు రాశాడు. కొరింథీ సంఘానికి 2 పత్రికలు, తెస్సలోనిక సంఘానికి 2 పత్రికలు కలుపుకుంటే మొత్తానికి ఈ 9 పత్రికలు 7 సంఘాలకు రాశాడు ఆయన. అలాగనే అపొస్తలుడైన యోహాను చేత ప్రకటన గ్రంథంలో మరొక 7 సంఘాలకు దేవుడు పత్రికలు రాయించాడు. ఆ బైబిల్ వ్యాఖ్యానకర్త ఏమంటాడనంటే ఈ ఉదాహరణ ఆయన చెప్పి ఇలాగన్నాడు, ఈ వాయిద్య కళాకారుడు ఆయన రాసిన ఉత్తరాలు భార్య చదవదట, భార్య రాసిన ఉత్తరాలు నేనెందుకు చదవాలి అన్నాడు కదా. ఈ రోజున దేవుడు సంఘములు ప్రేమించి వ్రాసిన ఆయన ఉత్తరాలు మనం చదవకపోతే మనం రాసిన ఉత్తరాలు దేవుడు ఎందుకు చదవాలి అని ప్రశ్నించాడు.
మీరు అనొచ్చు, మేము ఎప్పుడు రాసేమండి దేవునికి ఉత్తరాలు అంటారేమో. ఉదయం లేవగానే మీరు ప్రార్థన చేస్తుంటారే, ఆ ప్రార్థనలో దేవునికి ఎన్నో ఉత్తరాలు పంపిస్తూనే ఉంటారు. నువ్వు నన్ను కాపాడు నాయన, నువ్వు నన్ను నడిపించు నాయన, నీవు నన్ను దీవించు నాయన, నేను ఎక్కడికి వెళ్ళినా నీ తోడు నాతో ఉండనే దేవా అని అసలు ఎన్ని ఉత్తరాలు రాసుకుంటామో దేవునికి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు. మంచిది, ఉత్తరాలు రాయండి ప్రార్థనలో దేవునికి. కానీ మన ప్రార్థనలు, మన ఉత్తరాలు ఆయన చదివి జవాబులు ఇవ్వాలనంటే ఆయన ఉత్తరాలు కూడా చదవడం మనం నేర్చుకోవాలి. ఆయన ప్రేమతో తన హృదయాన్ని తెరిచి మనతో పంచుకుంటున్న సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకనే నూతన నిబంధన గ్రంథంలో ప్రభు తన హృదయాన్ని తెరిచి ప్రియులారా సంఘములకు తెలియజేసుకున్న ప్రేమ సమాచారాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సమాచారాలు మనం అధ్యయనం చేయటం మనకు నిజంగా ఆశీర్వాదకరమే. సరే, అపొస్తలుడైన పౌలు చేత 7 సంఘాలకు పత్రికలు రాయబడ్డాయి అన్నారు కదా. ఈ 7 సంఘాలలో అపొస్తలుడైన పౌలుకు చాలా ప్రియమైన సంఘం ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘం. ఈ సంఘస్థులను ఆయన ఉద్దేశించి ఏమన్నాడో చెప్పన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును కిరీటమనయున్న నా ప్రియులారా, ఇంట్లో ప్రభువునందు స్థిరుడై ఉండండి అన్నాడు. ఓ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘస్థులారా, మీరు నా ఆనందం, మీరు నా కిరీటం, మీరు నాకు ప్రియమైన వారు అన్నాడు. ఈ సంఘం అంటే ఆయనకు అంత ప్రేమ ఉంది. సరే, అంత ప్రేమ ఆయనకు ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే 3 ప్రధానమైన కారణాలు చూపిస్తాను, దయచేసి గమనించండి. మన సంఘాలు సేవకులకు ప్రియమైనవి కావాలన్నా, మన సంఘములు దేవునికి ప్రియమైనవి కావాలి అన్న ఈ లక్షణాలు మన సంఘాలకు రావాలి. సరే, ఏమిటి ఫిలిప్పీ సంఘానికి ఉన్న గొప్ప సంగతి? నేను చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది అని రాసి ఉంది. ఈ వచనం మనకు తెలియజేస్తున్న సమాచారం ఏంటి అని అంటే, సంఘము అంటే ఎవరుండాలో ఫిలిప్పీ సంఘములో వారే ఉన్నారు. సంఘం అంటే ఎవరుండాలి? ఇక్కడ 3 రకాల మనుషులు మనం చూస్తాం. మొదటి రకం అధ్యక్షులు, రెండవ రకం పరిచారకులు, మూడవ రకం పరిశుద్ధులు. సంఘం అంటే ఈ 3 గుంపులు ఉండాలి. అధ్యక్షులు అనగా పెద్దలు అని అంటాం. అధ్యక్షులు అనే మాట బిషప్స్ అన్నారు, లేదా ప్రెస్బిటేరియన్స్ ఎల్డర్స్ అని అంటారు, లేదా షెపర్డ్స్ కాపరులు అని అంటారు. ఏదైనా ఒకటే పదం, ఒకటే పని కొరకు నియమించబడిన వారికి ఇవ్వబడిన బిరుదులను. అధ్యక్షులు అంటే దేవుని వాక్యముతో సంఘములకు సేవ చేసేటువంటి వాక్య సేవకులు అన్నమాట. ఈ ఫిలిప్పీ సంఘానికి వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇది గొప్ప సంగతి. రెండవ సంగతి ఏంటంటే పరిచారకులు ఉన్నారు. వీరిని డీకన్స్ అని అంటాం, డీకనెసెస్ అని అంటాం. స్త్రీలు కూడా ఇందులో ఉండొచ్చు. అధ్యక్షుల్లో స్త్రీలు లేరు. అధ్యక్షురాళ్ళు, పెద్దమ్మలు, కాపరమ్మలు లేరు బైబిల్లో. అధ్యక్షులే ఉన్నారు. ఇది మగవాళ్ళకు దేవుడు ఇచ్చిన పని. దేవుని వాక్యముతో వారి సంఘములకు పరిచర్య చేయాలి. కానీ పరిచారకులు ఉన్నారు చూడండి, మగాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు. ఫీమేల్ పరిచారకురాలు అని మనం చూస్తాం. రోమాపత్రిక 16వ అధ్యాయం 2-3 వచనాల్లో పరిచారకురాలుగా స్త్రీలు కూడా ఉండొచ్చు. ఈ ఫిలిప్పీ సంఘాలకు విశేషం ఏంటి అని అంటే, వాక్య సేవకులైన అధ్యక్షులు ఉన్నారు. అటు వాక్య సేవకులకు, ఇటు సంఘంలో ఉన్న పరిశుద్ధులకు మధ్యలో ఉండి శారీరకమైన, భౌతికమైన, మానసికమైన, ఆత్మ సంబంధమైన అన్ని రకాల సేవలు చేయడానికి పరిచారకులు సంఘములో నియమించబడగా ఈ సంఘములకు పరిచారకులు కూడా ఉన్నారు. మీరు వాక్య సేవకులకు సహాయపడేవాళ్ళు, అలాగే సంఘములో పరిశుద్ధులకు మీరు సేవలు అందించేవాళ్ళు. ఈ పరిచారకుల యొక్క పని చాలా ఉత్కృష్టమైన పని. కానీ కొన్ని సంఘాలలో వీరే కనబడరు.
పరిచారకులు డీకన్స్ అని అంటే కొన్ని బ్యాప్టిస్ట్ సంఘాల్లో మీరు ఏలుబడి చేసే వాళ్ళు అనుకుంటారు, వారి పరిచారకులు పన్నోళ్ళు అనే విషయం మర్చిపోతుంటారు. సరే, వాళ్ళ సంఘం అడ్డు పెట్టండి. ఈ ఫిలిప్పీ సంఘంలో వాక్య సేవకులైన అధ్యక్షులు ఉన్నారు, వాక్య సేవకులకు పరిశుద్ధులకు సేవలు అందించే పరిచారకులు కూడా ఉన్నారు. మూడో మాట ఏంటో తెలుసా? ఈ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు. వాక్య సేవకుల దగ్గర నుంచి వాక్య సంబంధమైన సేవలు పొందుకొని, పరిచారకుల దగ్గర నుంచి అన్ని రకాల సేవలు పొందుకొని యేసు ప్రభు యొక్క సారూప్యములోకి ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న పరిశుద్ధులు ఈ సంఘంలో ఉన్నారు. మూడు మాటలు గమనించండి. ఈ చర్చిలో షెపర్డ్స్ ఉన్నారు, ఈ చర్చిలో సర్వెంట్స్ ఉన్నారు, ఈ చర్చిలో సెయింట్స్ ఉన్నారు. ఈ సంఘంలో వాక్య సేవకులైన అధ్యక్షులు ఉన్నారు, ఈ సంఘంలో పరిచర్య చేసే పరిచారకులు ఉన్నారు, ఈ సంఘంలో అందరి సేవలు అందుకునే పరిశుద్ధులు ఉన్నారు. అందుకే పౌలు అంటాడు, మీరు నాకు ప్రియమైన వారు, మీరే నాకు అతిశయము, మీరే నాకు కిరీటం. సంఘం అంటే ఎవరుండాలో ఎవరున్నారు మీ సంఘంలో అన్నాడు. ఇది ఒక సంగతి. రెండవ సంగతి చెప్తాను చూడండి. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనాలు ఇట్లున్నాయి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. ఈ వచనం నాకేమి నేర్పిస్తుంది అనంటే, సంఘం ఏ పని మీద ఉండాలో ఈ సంఘం ఆ పని మీదనే ఉంది. సంఘం ఏ పని మీద ఉండాలి అంటే, యేసు ప్రభువు వెళుతూ చెప్పాడు సంఘానికి ఒక ఆదేశం, దాని గ్రేట్ కమిషన్ అన్నా. ఏమన్నాడు ఆయన? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇయ్యండి అన్నాడు. అలాగనే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను చెప్పి సమస్త జనం శిష్యులుగా చేయండి. యేసుక్రీస్తు యొక్క ఏమంటే బోధలు ఏదైతే వారు విన్నారో అది ఇతరులకు బోధించమని కూడా ఆయన ఆదేశించాడు. అమ్మా, వింటున్నారు కదూ? సంఘం అంటే వినండి ప్రియులారా, అప్పుడప్పుడు మీటింగులు పెట్టుకొని స్తోత్రాలు చెప్పి సంబరపడి నవ్వుకొని పలకరించుకొని ఎవరిని చట్టా పట్టాలు వేసుకొని బంధువులు కలుసుకొని వేడుకలు చేసుకునే పని కాదు క్రైస్తవ్యాన్ని. క్రైస్తవ సంఘానికి దేవుడు అప్పగించిన అది ఉత్కృష్టమైన సర్వోన్నతమైన పని ఏమిటి అని అంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వజనులకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవ సంఘం సువార్త పనిలో ఎంత వెనకబడిందో నేను మీకు వేరుగా చెప్పనక్కరలేదు. నాకు అప్పుడప్పుడు మన బాధేస్తూ ఉంటుంది. ఎరిగిన వాళ్ళ ముందే ఎంతకాలం చెప్పుకుంటాము? యేసు ప్రభు మాటలు తెలియవా? ఏమంటే యేసుక్రీస్తు ఆ వాక్యాల వివరణ మీకు ఆదివారం లేక ఆ ప్రత్యేకమైన కూడికల్లో దైవ సేవకులు చెప్పడం లేదా? మళ్ళీ ఆ వాటి దానికి ప్రత్యేకమైన కూడికలు ఏంటి, మా వాటి బోధకులు పిలవడం ఏంటి? మేము వచ్చిన వాళ్ళు తిరిగిలోనికే మాట్లాడుకుంటున్నాం ఏంటబ్బా అని బాధ అనిపిస్తుంటుంది. నేను అందుకే రత్నదాస్ గారికి అన్నాను, అయ్యా ఇక్కడ నన్ను పిలవడం బాధేయండి. 27 సంవత్సరాలుగా మీ కోనసీమ తిరిగాను, 27 సంవత్సరాలుగా మీ కోనసీమ తిరుగుతా ఉన్నాను. అంకుల్ శేఖామన్ అంకుల్తో కలిసి, బాలసల్ గారు దాదాగారితో కలిసి కూడా వేదిక పంచుతున్న వాక్యం చెప్పిన దినాలు దేవుడు అనుగ్రహించినాడు నాకు. ఆ పెద్దవాళ్ళు వాళ్ళతో కలిసి మళ్ళీ ఈ రోజు వరకు తిరుగుతూ నీకు ఎంతకాలం చెప్పులను చెప్పుకు తిరుగుతాము. యేసు ప్రభు నిజమైన దేవుడని ఒక్కసారి కూడా వినని ప్రజలు కోట్ల మంది లోకంలో ఉంటుండగా యేసుని గురించి మరొక ప్రసంగం వీళ్ళకి చెప్పే పని నాకెవడిచ్చాడు, వినే హక్కు నీకెవడిచ్చాడు అనిపిస్తుంది. వింటున్నారా మీరు? సంఘముగా మనం ఏ పని మీద ఉండాలో ఆ పని ఎప్పుడో మర్చిపోయాం మనం. నేను అందులో మాట్లాడుతుంటాను, సువార్త చెప్పని సంఘం అది ఒక చచ్చిన సంఘం, డెడ్ చర్చ్. ప్రోగ్రామ్స్ ఉంటే ఉండొచ్చు, పైసలు ఉంటే ఉండొచ్చు, మనం అన్ని పనులు చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ సువార్త చెప్పని సంఘాలు అవి చచ్చిన సంఘాలు. యేసు దేవుడని ఎరగని ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. పాపక్షమాపణ ఎలా వస్తుందో తెలియదు, మంచిగా జీవించడానికి శక్తి ఎలా దొరుకుతుందో తెలియదు, పరలోక రాజ్యానికి ప్రవేశించని మెట్లలో తెలియదు, జీవితం సరిగా జీవించని మెట్లో బోధ చెప్పే వాళ్ళు ఎవరు లేక అల్లాడిపోతున్నారు బయట లోకంలో. మనం చెప్పవలసిన మాటలు మనం చెప్పలేదు కనుక వేరొక మాటలు విని వారు మభ్యపడి మోసగించబడి నరకానికి ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజున సంఘం ఒక రోజున దేవుని ఎదుట దోషిగా నిలబడక మానదో.
మీ సంఘమైనా మా సంఘమైనా సువార్త చెప్పని సంఘాలు, ఇవి చచ్చిన సంఘాలు. పైసలుంటే ఉండొచ్చు, మరి ప్రోగ్రాంలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, మరి భోజనాలు చేస్తే చేయొచ్చు, వేడుకలు సంబరాలు ఎన్నున్నా మీరు చేయండి. సువార్త ప్రకటన చేయడానికి నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను, మీకు ఎవాంజలిజం బడ్జెట్ అంతా ఈ సంవత్సరం? గాస్పెల్ ట్రాక్ట్స్ ముద్రించడానికి ఎంత మీ బడ్జెట్? సువార్త దండయాత్రల వరకు మీరు చేసేటువంటి ప్రయత్నం ఏంటి? ఏమైనా ఉన్నాయా అని అంటే విచారం అండి. చాలా సంఘాల దగ్గర దీనికి సమాధానమే కనబడడం లేదు. సువార్తగా వెళ్ళేవారు లేరు, సువార్తని చెప్పేవారు లేరు, సువార్త కొరకు ప్రత్యేకమైన ప్రణాళిక వేసే సంఘాలు లేవు. అందుకనే ఈ రోజున భూమి మీద ఉన్న క్రైస్తవ్యం చాలా వరకు చచ్చిన క్రైస్తవులాగే అనిపిస్తున్నది. నేను ఎవరిని నిందించడం లేదు సుమి. అసలు ప్రభువు మనకు అప్పగించిన ఆ సర్వోన్నతమైన పని, ఉత్కృష్టమైన పని, సువార్త ప్రకటించే పని మనం ఎలా మంది వదిలేసామండి? దాని గురించి శ్రద్ధ లేకుండా అయిపోయామేంటి మనం అనిపిస్తుంది. సరే, మీ సంగతి మీరు ఆలోచించుకోండి. పౌలు భక్తుడికి ఫిలిప్పీ సంఘం ఎందుకంత ప్రియమైన సంఘం అయిందనంటే, సంఘం అంటే ఎవరుండాలో వారే ఉన్నారు, సంఘం అంటే ఏ పని మీద ఉండాలో ఆ పని మీదనే ఉంది. మూడో మాట చెప్తాను రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. చాలా చెప్పొచ్చు, కానీ అన్ని అవసరం లేదు, కొంచెం అవసరమైనవే మీ ముందుకు తెస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 చూడండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాదీతు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమును అయి ఉన్నాయి అన్నాడు. ఈ వచనంలో భక్తుడు అంటాడు కదా, ఏమండి మీ సంఘం ఎలా ఉందో తెలుసా? సేవకుల అవసరాలు గమనించే సంఘం మీరు, సేవ అవసరాలు గమనించే సంఘం మీరు, సంఘం యొక్క అవసరాలు గమనించే సంఘం మీరు. సంఘం అంటే ఏది ఉండాలో మీ దగ్గర ఉంది. సంఘం అంటే ఏది ఉండాలి? దాతృత్వం ఉండాలి. సేవకులకు దాతృత్వం, సేవకుల అవసరాల కొరకు దాతృత్వం, సంఘం యొక్క అక్కరల కొరకు దాతృత్వం, ఇవన్నీ చక్కగా మీ దగ్గర కనబడుతున్నాయి. సంఘం అంటే ఏది ఉండాలో అది మీ దగ్గర ఉంది. అందుకే మీరే నా కిరీటం, మీరే నా ఆనందం, మీరే నాకు ప్రియమైన వారు. వింటున్నారా? ఫిలిప్పీ సంఘమా, సంఘం అంటే ఎవరుండాలో వారు ఉన్నారు మీలో. మీరు నాకు భలే నచ్చారు. సంఘం అంటే ఏ పని మీద ఉండాలో మీరు ఆ పని మీద ఉన్నారు, నాకు భలే నచ్చారు. సంఘం అంటే ఏది ఉండాలో అది మీ దగ్గర కనబడుతున్నది, మీకు మన భలే నచ్చారు అని ఆ సంఘమును పదే పదే ప్రేమతో అభినందించిన దేవుని సేవకుడు వారిని ఆధ్యాత్మిక జీవితం కొరకు వారిని పురుగొల్పడానికి, వారిని ఉజ్జీవపరచడానికి, వారిని రేపడానికి ఆయన ఎన్నో సూచనలు ఇచ్చాడు. ఈ రాత్రి ఒక సూచన చెప్తాను. రేపు ఉదయం, రేపు వెళ్ళిపోయే లోపుగా మరొక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో నేను చదువుతున్న సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను తలంచుకున్నాను, అయితే ఒకటే చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే దిగిరపడచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. మీ సంఘ స్థాపకులుగా మీ సంఘములో కొంతకాలం ఉండి మీకు సంఘమును స్థాపించిన తరువాత సువార్తికుడుగా సువార్త చెప్పాను, సంఘ స్థాపకునిగా సంఘం స్థాపించాను, కాపరిగా కొద్ది రోజులు మీ మధ్య ఉన్నాను, అటు తర్వాత బోధకుడుగా మీకెంతో బోధ చేశాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గర పరిచర్య బాగా జరగడానికి మంచి నాయకత్వం కూడా తయారు చేశాను. అట్లా వెళ్ళిపోయిన నేను ఒక సూచన మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అది నా అనుభవంలో నుంచి మీకు ఒక సూచన, నా అనుభవంలో నుంచి మీకు ఒక ఇన్స్ట్రక్షన్. అదేంటంటే ఒకటే చేయుచున్నాను, డూయింగ్ వన్ థింగ్. నేను ఒకటే చేయుచున్నాను. ఈరోజు క్రైస్తవులు ఈ ఒకటి చేయడం నేర్చుకోవాలి. సరే, ఈ ఒకటి సంగతి చెప్పే ముందు నూతన నిబంధనలో ప్రియమైన స్నేహితులారా, దీనితో కలుపుకుంటే ఒకటి అనే విషయాలు 5 మార్లు వస్తాయి. ఒకటి అనే విషయాలు 5 మార్లు వస్తాయి. నేను జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలు ఒక అనుభవం కలుపుకుంటే 5 మార్లు వస్తాయి. 27వ కీర్తన 4వ చరణంలో 27వ కీర్తన 4వ చరణంలో దావీదు అంటాడు కదా,
దేవుని యొద్ద ఒక్క వరము అడిగితిని. నేను కోరుతున్నది ఒకటే, అదేంటో తెలుసా? దేవుని మందిరంలో నివసించాలని, ఆయన మందిరంలో ఆయన గురించి ధ్యానం చేయాలని, ఆయన ప్రత్యక్షత చూడాలని నా ఆశ, నా కోరిక. ఆ ఒక్క కోరికే దేవుని అడుగుకుంటున్నాను అన్నాడు. ఎంత మంచి కోరికో! నా రాజ్యం స్థిరపరచు, నా సింహాసనాన్ని స్థిరపరచు, నా సైన్యాన్ని బలోపేతం చెయ్యి, నా యొక్క కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదించే. ఇది కాదు దావీదు ప్రార్థన. ఒక్కటి కోరుకుంటున్నాను దేవా, నా కోరిక ఏంటో తెలుసా? నీ మందిరంలో నేను నివసించాలి. నీ నివసించినప్పుడు నీ ప్రత్యక్షతను చూడాలి. నీ మందిరంలో నివసించినప్పుడు నిన్ను గురించి ధ్యానాలు చేసుకోవాలి. నీ చచ్చే వరకు నీ మందిరంలో జీవించే ఆ వరం ఒక్కటి నాకు చాలంతే. కోరుకుంటున్న ఒక్క వరం దావీదు అనుభవం. మరో మాట జ్ఞాపకం చేస్తాను. మార్క్సు వార్త 10వ అధ్యాయంలో 21వ వచనములో ఒక వ్యక్తిని మనం చూస్తాం. అతను ధనవంతుడు, అధికారి, యవనస్తుడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందాలంటే ఏం చెయ్యాలి అన్నాడు. మార్క్సు వార్త 10వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. నిత్యం పొందాలంటే ఏం చెయ్యాలి అని అంటే, యేసు ప్రభు ఏదో ధర్మశాస్త్ర సంబంధమైన కొన్ని మాటలు చెప్పగానే అతగాడు అన్నాడు, భాగ్యము నుంచి వీటిని అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. వెంటనే యేసు అతనిని ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది అన్నాడు. దావీదేమో కోరుకుంటున్నది ఒక్కటి అన్నాడు. యేసేమో ఈ వ్యక్తితో అంటున్నాడు, నువ్వు పుచ్చుకోవలసింది ఒక్కటి అన్నాడు. నువ్వు పుచ్చుకోవాలి, ఇది అది నీ కొదువ. ఏమిటా కొదువలంటే, నీవు దేవుని ప్రేమించిన వాడవైతే నీ ఆస్తిని నీ వేదనకిచ్చి నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నీ ఆస్తిని నీ వేదనకిచ్చి నీ వచ్చి నన్ను వెంబడించు. నువ్వు నన్ను ప్రేమించినట్లయితే. కానీ వాడు మిగిలిన ఆస్తిపరుడు కనుక వాడు మొక్కలు చిన్న పుచ్చుకొని దుఃఖపడుచు ఇంటికి వెళ్ళిపోయాడట. వాడు కొదువ వాడు పూడ్చుకోలేకపోయాడు. వాడు లోటు వాడు తీర్చుకోలేకపోయాడు. ఆ కొదువుతోనే వెళ్ళిపోయాడు, దుఃఖంతో వెళ్ళిపోయాడు, నిత్య దుఃఖానికే పోయి ఉంటాడు. వాడు దేవుని ప్రేమించే మనసు లేదు, నీతిగానే జీవించాడు. అధికారి అయినా, ధనవంతుడైనా, నా డబ్బులు బట్టి, అధికారాన్ని బట్టి నిత్య జీవం రాదని యేసు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు చెప్పిన నైతిక చట్టాలన్నీ వారంలో అంతా బాగా పాటించినటువంటి వాడే అన్ని విషయాల్లో చాలా బాగున్నాడు. కానీ ఈ ఒక్కటే కొదువుగా ఉంది. ఏమిటి అంటే, దేవుని ప్రేమించిన, యేసును ప్రేమించిన. ఇలా మీతో చెప్తాను వినండి ప్రియులారా. క్రైస్తవులో మనం దేని కొరకు పిలువబడ్డామనంటే, దేవుని ప్రేమను అనుభవిస్తూ దేవుని తిరిగి ప్రేమించడానికే పిలువబడ్డాం. అదే రియల్ వర్షిప్ అంటే. నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసా? దేవుని ప్రేమను అనుభవిస్తూ తిరిగి దేవుని ప్రేమించగలగడమే రియల్ వర్షిప్. అందుకొరకు దేవుడు మనం పిలిచాడు. కానీ యేసును ప్రేమించే మనసు లేక, ధర్మం మీద తనకున్న మమకారాన్ని చంపుకోలేక, వినండి, ఒకరు చిన్న పుచ్చుకొని దుఃఖంతో వెళ్ళిపోయాడట. ఆ ఒక్క కొదువా తెచ్చుకోలేకపోయాడు. ఇది రెండో సంగతి. దావీదుదేమో ఒక్క వరము. అమ్మ వింటున్నారు కదూ? ఈ ధనవంతుడు యవనస్తుడైన అధికారిదేమో ఒక్క కొదువ. మరో సంగతి చెప్తాను. లూకా సువార్త 10వ అధ్యాయంలో 42వ వచనంలో యేసు ప్రభు మరియను ఉద్దేశించి అన్నాడు ఒక మాట. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అని చెప్పి ఆ కాంటెక్స్ట్ లో ప్రభు అన్న మాట చదువుతాను చూడండి. 10వ అధ్యాయం 42వ వచనం. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని చెప్పాను. 41వ వచనం ఎండింగ్ లో చూడండి. ఏమన్నా అవసరమైనది ఒక్కటే. దావీదుదేమో వరమొక్కటే. ఈ ధనవంతుడు అధికారి యవనస్తుడుదేమో కొదువొక్కటే. ఇక్కడ మరియమ్మతో ప్రభు మాట్లాడిన మాటలో అవసరమైనది ఒక్కటే. ఏమిటి అవసరమైనది? వినండి ప్రియమైన స్నేహితులారా. మార్తాలు అనేకమైన పనుల గురించి నువ్వు విచారణ కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఏర్పాటు చేసుకుంది అన్నాడు. ప్రియులారా, ఏమిటి ఈ ఒక్కటే అంటే, తనకున్నటువంటి అన్ని పనులు పక్కన పెట్టి యేసుతో ఉండడానికి, ఆయన బోధ వినడానికి, ఆయనతో సహవాసం చేయడానికి కొంత సమయం కేటాయించింది చూడండి. అదే మనుషులకు అవసరమైనది. ఆ ఒక్కటి
మనందరి జీవితాలకు అవసరమైన ఆ ఒక్కటి ఏంటంటే, మనము కొంత సమయం దేవునితో కూర్చోవడానికి కేటాయించి ఆయన చెప్పిన బోధ విని ఆయనతో సహవాసం చేయడం అది మనకు ఆశీర్వాదం. ఈ ఒక్కటి వదిలేసాము. వినండి ప్రియ, చాలా బిజీ. దేవునితో కూర్చోవడానికి టైం లేదు, కానీ వినండి ప్రియ, దేవుని కొరకు పనిచేయడానికి బిజీ అయిపోయాం. నీ పని ఆయనకు అవసరం లేదు, ముందు ఆయనతో కూర్చో. అసలు యేసు ప్రభు తన శిష్యులను పిలిచి ఏర్పరచుకొని నియమించిందే తనతో ఉండడానికి. చదువుతాను చూడండి, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చారు. వారు తనతో కూడా ఉండునట్లును, ముందు సేవ చేశాకంటే ముందు నాతో ఉండండి, వారు తనతో కూడా ఉండినట్లు. ఇది అవసరమైన ఆ ఒక్కటి, మనం యేసుతో పాటు ఉండడం. ఈ రోజున యేసుతో పాటు ఒంటరిగా, యేసుతో పాటు మౌనంగా, ఏకాంతంగా కూర్చోవడం మనకి వచ్చా? నేటి క్రైస్తవ్యానికి సైలెన్స్ అండ్ సాలిట్యూడ్ ఈ 2 పదాలు చాలా ఇబ్బందికరమైన పదాలైనాయి. మౌనంగా దేవుని దగ్గర కూర్చోవడం, ఏకాంతంగా దేవుని దగ్గర కూర్చోవడం మనకి చాలా కష్టమైన పనులండి. ఇవన్నీ మన మంది మనుషులు జనాలతో ఉంటేనే సరదా, మన శబ్దాలు మరిగిపోయినాం, శబ్దాలుంటేనే సరదా. మౌనంగా ఉండడం అంటే కష్టం, ఒంటరిగా ఉండడం అంటే కష్టం. కానీ యేసు అంటున్నాడు, ముందు నాతో ఒంటరిగా ఉండండి, నా ఎదుట మౌనంగా కూర్చోండి, నన్ను మాట్లాడనివ్వండి, నాతో సహవాసం చేయండి, ఇది అవసరమైనది అన్నాడు. అమ్మ వింటున్నారా? దావీదుదేమో ఏమండి ఒక్క వరము, వింటున్నారు కదూ? ధనవంతుడు అధికారి యవనస్తుడేమో ఒక్క కుదువ. మరియ దగ్గరకు వచ్చేసరికి అవసరమైన ఆ ఒక్క అవసరం ఆమె తీర్చుకుంది. యేసు ప్రభు అభినందిస్తా ఉన్నాడు. దానికి మరో మాట మీతో చెప్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ కూడా మరొకటి ఉంది. క్రైస్తవులందరి జీవితంలో ఇవి తప్పనిసరి అనుభవాలని నేను కనెక్ట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 9వ అధ్యాయం నేను చదువుతున్నాను ప్రియులారా, 25వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. వాడు అనగా గుడ్డివాడై బాగుపడిన వాడే అంటున్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను ఒకప్పుడు గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అని. నేను ఒక్కటి ఎరుగుతుంది, నా అనుభవం అండి. నా అనుభవం ఒక్కటే. ఒకప్పుడు పాపమును బట్టి, నా శరీర పరిస్థితిని బట్టి గుడ్డివాడనై ఉంటని, ఇప్పుడు ఆయన చేసిన పరిచర్య వలన ఇప్పుడు నేను చూచుచున్నాను. నా అనుభవం ఒక్కటే. వినండి ప్రియులారా, మనందరికీ యేసుతో ఒక అనుభవం ఉండాలి. మనందరము యేసుతో ఒంటరిగా గడిపే వాళ్ళం కావాలి. మనమందరము యేసుని బట్టి మన కొదువులు తీర్చుకోవాలి. మనమందరము దేవుని సన్నిధిలో ఉండేందుకు తపన పడాలి. ఆ ఒక్కటి. ఇప్పుడు పౌలు కూడా ఆ ఒక్కటే మాట్లాడుతున్నాడు. దావీదేమో దేవుని యొక్క వరమడిగాను అన్నాడు. యేసయ్యేమో నీ కోట కొదువుగా ఉందన్నాడు. మరియమ్మ విషయమై అవసరమైనది ఒక్కటే, అది ఆమె ఏర్పరచుకుంది అన్నాడు. ఎక్కడైనా గుడ్డివాడు చూపునందిన తర్వాత ఒకటి మాత్రమే ఎరుగుదును, ఇది నా సాక్ష్యం, ఇది నా అనుభవం అంటున్నాడు. ఇలాంటి అనుభూతులు మన జీవితంలో ఉంటే చాలు, గోల్డెన్ అక్కర్లేదు. ఆ ఒక్కటిని బతుకులకు రాని. ఏ ఒక్కటో దేవుని సన్నిధిలో బ్రతకాలని తపన పడతావో, లేక దేవుని ప్రేమించి నీ ఆధ్యాత్మిక కొలువులే తీర్చుకుంటావో, లేకపోతే ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనతో సహవాసం చేస్తావో, ఆయన వల్ల పొందిన మేలులను సాక్ష్యంగా చెప్పే అనుభవాలు పంచుకుంటావో, ఆ ఒక్కటి నీ దగ్గర ఉండనివ్వండి. ఏదైనా ఒక్కటి ఉందా? ఆ ఒక్కటి. ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే, ఆ దిశగా మీరు ఈ లేఖనాలు ఆలోచిస్తూ ఉండండి. పౌలు చెప్పే మాట ఇప్పుడు వివరించేస్తాను. ఏమంటున్నాడు తెలుసా? అయితే నేను ఒకటే చేయుచున్నాను అన్నాడు. ఒకటే చేయుచున్నానని రెండు చెప్పాడు. ఏమంటే ఒకటే చేయుచున్నానని రెండు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట? ఈ రెండు కలిపితే ఒకటన్నమాట. ఏమిటి ఆ రెండు అంటే, మొదటి మాట వెనుక ఉన్న వాటిని మరిచాను, అది ఒకటి. ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను, ఈ రెండు కలిపితేనే నాకు ఒకటి.
వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను. ఈరోజు క్రైస్తవ సహోదర సహోదరులందరము వెనుక ఉన్నవి మరవవలసినవి ఏంటో చెప్తాను, ముందున్న వాటి కొరకు వేగిరి పడవలసినవి ఏంటో చెప్తాను. ఈ అనుభూతులు మన దగ్గర ఎందుకు ఉండాలో చెప్పి నేను ముగించేస్తాను. వెనుక ఉన్నవి మరవలసినవేమో చెప్తాను, ముందున్న వాటికి వేగిరి పడడం ఏంటో చెప్తాను. ఈ అనుభవం మనం ఎందుకు ఉండాలో చెప్పి నేను ముగించేస్తాను. మొదటి మాట, వెనుక ఉన్నవి మరచి. ఏమి మరవాలి అంటే మొదటి మాట గతకాలపు పాపములు, పాస్ట్ సిన్స్. ప్రభువైన యేసు దగ్గరికి వచ్చావు, నీ పాప క్షమాపణ కొరకు ఆయన శిలువలో మరణించినాడని, సమాధి చేయబడ్డాడని, మృత్యుంజయుడిగా తిరిగి లేపబడ్డాడని, ఇది నమ్మిన కారణం చేత నువ్వు పాపక్షమాపణ పొందినావని, నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతులు తీర్చబడ్డావని వాక్య వాగ్దానములను బట్టి నమ్మితే, అమ్మ వింటున్నారా, ఆయన మరణం ఆయన పునరుద్ధానం దేవుని పిల్లలకు రెండు తెచ్చిపెట్టాయి. ఆయన మరణములో మనకు పాపక్షమాపణ వచ్చింది, ఆయన తిరిగి లేవటములో నీతిమంతులమయ్యే స్థానం వచ్చింది. ఇది నా సొంత భాష్యం కాదు, దేవుని వాక్యములోనే ముందు చూపిస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఇలా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 4:25 చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన లేపబడింది మనం నీతిమంతులం అవ్వడానికి, ఆయన మరణించింది మన అపరాధములకు క్షమాపణ రావడానికి. ప్రియమైన అక్క, ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్న, ఈ రోజున ఆయన మరణం ఆయన పునరుత్థానం నువ్వు నిజంగా నమ్మితే, నీ పాపాల విషయమై నువ్వు పశ్చాత్తాపడితే నీకు పాపక్షమాపణ వచ్చింది, నీవు నీతిమంతుడుగా తీర్చబడ్డావు, నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన దేవుడే నీ విశ్వాసం యేసునందు ఈ రెండు కారణాలకు వచ్చినందున ఆయన ఏమంటున్నాడో తెలుసా? యు ఆర్ జస్టిఫైడ్. నువ్వు నీతిమంతుడివే అంటున్నాడు, నువ్వు నీతిమంతురాలవే అన్నాడు. మరో మాట ఏమంటాడు? యు ఆర్ ఫర్గివెన్. నువ్వు క్షమించబడిపోయినావు అంటున్నాడు. అన్న దేవుడు, వినండి ప్రియులారా, మన పాపాలన్నీ మర్చిపోతున్నాడట. కనుక మనం ఏం చేయాలంటే ఆ గతకాల పాపముల కొరకు ఆయన శిలువలో మరణించినాడు, ఆయన సమాధి వచ్చి తిరిగి లేచినాడు. నేను క్షమించబడ్డాను, నేను నీతిమంతుడయ్యాను కనుక ఆ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోకూడదు అనే వైఖరి మనకు రావాలి. ఈరోజు చాలా మంది ఎందుకు ఆనందంతో ప్రభుని ఆరాధించలేరు అంటే వాళ్ళ గతకాలపు పాపాలు వాళ్ళని గిచ్చుతూ ఉంటాయి. నువ్వు అలాంటోడివి కదా, నువ్వు ఇలాంటి దానివి కదా, అప్పుడు ఈ తప్పు చేసావు కదా, ఇప్పుడు ఈ తప్పు చేసావు. ఓఎస్, నీ తప్పు చేసిన మాట నిజమే, కానీ నా పాప శాపముల కొరకై యేసు శిలువలో మృతి చెందాడు, 3వ దినం సమాధి గెలిచి లేచాడు. నేను క్షమించబడిన వ్యక్తిని, నీ నీతిమంతుడైన వ్యక్తినని మన సంతోషంగా ప్రియులారా వ్యక్తపరచడం మనకు చేతకాక దేవునిలో ఆనందించలేకపోతున్నాం. దేవుని క్షమాపణ యొక్క సౌందర్యం చెప్తారని ఉంది. ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ ఫర్గివ్నెస్. దేవుని క్షమాపణ యొక్క అందం జ్ఞాపకం చేస్తారు. వినండి, 103వ కీర్తన 12వ చరణంలో అంటాడు కదా, పడమటికి తూర్పెంత దూరము మీకుని మీ అతిక్రమములకు ఆయన ఎంత ఎడమ కలుగు చేసి ఉన్నాడు అన్నాడు. నువ్వు నిజముగా క్షమించబడిన మాట వాస్తవమైతే, నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడిన మాట వాస్తవమైతే, నీకు నీ పాపములకు దేవుడు అంత ఎడమ కలుగు చేశాడు. ఇది నమ్మడం చేత కావాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం అంటాడు, నిపుణమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనముల కోతు నుంచి విడిపించితివి, నీ వీపు వెనకతట్టు నా పాపములన్నీ నీవు పారవేశావు. ద బ్లేడ్ ఆఫ్ యువర్ బ్యాక్, దేవుని యొక్క వెనుక వైపు ప్రియుల ఆ మధ్యలోకి ఏమన్నా విసిరేశాడంట ఆయన మన పాపములను. ఆయనే క్షమించిన తర్వాత, నిన్ను నీతిమంతులుగా తీర్చిన తర్వాత, నీ పాపముల విషయమై ఆయన ఎలాంటి వైఖరి కలిగి ఉంటే, ఇంకా నీ పాపాలు జ్ఞాపకం చేసుకుని క్షమించబడలేని, ఎవరి నీతిమంతులు కాలేని మనిషిగానే ఉన్నట్టు మదనపడుతూ జీవించడం ఇది సరికాదు. వెలుకున్నవి మరవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం అంటాడు, ఆయన మరలా మన యందు జాలిపడును,
మన దోషములను అణిచివేయును, మన పాపములన్నిటిని సముద్రపు అగాధంలో పడవేయు అన్నాడు. ఆ పైవచనం అంటాడు, నాకు బాగా ఇష్టమైన మాటది. ఏమన్నాడో తెలుసా? చూడండి, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నిర్దోషముడైన వాడెవడైనా ఉన్నాడా? ఓ దేవా, నీలాగా క్షమించేవాడెవడైనా ఉన్నాడా? ఇలా చెప్తాను, వినండి. ఈ బైబిల్ దేవుడు క్షమించలేని పాపాత్ముడి భూమి మీదకి ఎవడు పుట్ల. ఈ బైబిల్ దేవుడు క్షమించలేని పాపాత్ముడు ఇక భూమి మీద ఎవడు పుట్ల. ఈ బైబిల్ దేవుడు క్షమించలేని పాపం ఈ భూమి మీద ఏ మనిషి చేయలేడు. తెలుసా మీకు ఈ సంగతి? ఆయన క్షమాపణ యొక్క ఔన్నత్యం అంత గొప్పది. ఆయనలాగా క్షమించగలిగిన వాడు ఎవడున్నాడు ప్రియులారా? అందుకని ఆయన క్షమించి మన పాపములను సముద్ర అగాధంగా పడేస్తున్నాడట. దావీదు అంటాడు, పడబడిన తూర్పెంత దూరం అంత దూరం చేసినాడని. యెషయా అంటున్నాడు, ఆయన వీపు వెనకతట్టు పారవేశాడని. మేక అంటున్నాడు, సముద్రం అగాధంలో పడేశాడని. హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త ఏమంటున్నాడో తెలుసా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అబద్ధమాడలేరని నమ్మదగిన దేవుడు మనతో ఎలాగ సెలవిస్తున్నాడు. ఏమని తెలుసా? నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకోను. మరి నీవెందుకు నీ పాపాలు జ్ఞాపకం చేసుకుంటున్నావు? మరమ్మా నీ గతకాలపు పాపాలు. అందుకే దేవుల్లో ఆనందించడం చేత కాక, ఆనందం ఎప్పుడైతే లేదో ఆరాధించడం చేత కాక, ఒక నామకార్థ ఎవరి పేరుకు మాత్రమే క్రైస్తవులంగా జీవించి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం భ్రష్టు పట్టించుకోవడం ఇది సబబు కాదని ఈ సభలో దేవుడు మనం కలుసుకుంటున్నాడు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నీ పాపములు క్షమించబడ్డాయి. ఆయనే మర్చిపోయాడు. మరవడం నేర్చుకో ఈ రాత్రి వేళ. నువ్వు మరవలేదనుకో, నిన్ను నీవే క్షమించుకోలేకుండా అయిపోతావు. నిన్ను నీవే క్షమించుకోలేకపోతే నేను ఇలాంటి దాన్ని, నేను ఇలాంటి వాడిని, నేను బతుకుండడం ఎందుకు, నేను చస్తే మంచిది, చీపాడు జీవితం అని నీ జీవితం మీద నీకే ఆశయం వేస్తుంది. న్యూనతాభావంలోనికి వెళ్ళిపోతావు. ప్రభు నేను క్షమించినాడు, నీ పాపములను జ్ఞాపకం చేసుకోడు, నువ్వు కూడా జ్ఞాపకం చేసుకునే పని లేదు. ఇది మొదటి మాట. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా వెనుక ఉన్నవి మరచి, నా వెనుక నా గతకాల పాపాలు ఉన్నాయి. నేను దోషకుడున కానా, నేను హంతకుడున కానా, నేను హానికరుడున కానా, యేసును నమ్మిన శిష్యులు ఈడ్చుకుని పోయిన వాడిని కానా, వారు చంపాలనుకున్న వాడిని కానా? ఇవన్నీ నా బతుకులో ఉన్నాయి, కానీ ఆ ప్రభు నన్ను క్షమించినాడు. వాటిని నేను జ్ఞాపకం చేసుకోను. సాక్షి చెప్పడానికి తిమోతికి రాశాను, కానీ అవి జ్ఞాపకం చేసుకోవాల్సిన పని నాకు లేదు. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా, మరిచావా వెనుక ఉన్న గతకాల పాపాలు? ఇది మీ మనసులో పట్టండి. రెండవ సంగతి చెప్తాను, వినండి మిత్రులారా. రెండవ సంగతి ఏంటంటే, వెనుకున్న విజయాలు కూడా మరవడం చేత కావాలి. వెనుకున్న విజయాలు, ఏవో విజయాలు మనం పొందాం, ఉంటాయి మన విజయాలు. వాటిని మరవకపోతే ఎంత ప్రమాదంలో పడతామో చెప్తాను, వినండి. ఇశ్రాయేలు ప్రజలను కనానుకు నడిపిస్తున్న దేవుని సేవకుడైన యెహోషువ, ప్రియులారా, దేవుని యొక్క ఆమోదాన్ని, అంగీకారాన్ని తీసుకొని తన సైన్యాన్ని నడిపిస్తూ కనానును స్వాధీనపరచుకోవడానికి పోతున్నాడు. ఆ క్రమంలో ఆయన యెరికో మీదకు వెళ్ళాడు. చాలా అద్భుతమైన విజయమే పొందాడు. యెరికో మీదకు వెళ్ళాడు, అద్భుతమైన విజయమే పొందాడు. ఆ విజయం తర్వాత ముందుకు వెళుతూ ఉండగా ఇప్పుడు ఆయన వెళ్ళవలసింది ఎక్కడికి అంటే, హాయి అనే పట్టణం మీదకి వెళ్ళాలి. హాయి అనే పట్టణం మీదకి వెళ్ళాలి యుద్ధానికి. అయితే ప్రియమైన స్నేహితులారా, ఆ రోజు యెహోషువ చేసిన పని, యెరికో మీదకు వెళ్లే ముందు యెరికో మైదానాల్లో నిలబడ్డాడు. దూషణ కత్తి చేత పట్టుకొని ప్రభు ప్రత్యక్షమై తన నడిపింపునిచ్చాడు. తన ప్రణాళిక దేవుడే చెప్పాడు. కానీ ఇప్పుడు హాయి పట్టణం మీదకి వెళ్ళడానికి ముందు యెహోషువ అట్లా దేవుని వైపు చూడడంలా, ఇప్పుడు దేవుని వైపు చూడడంలా, యెరికో లాంటి ప్రాకారం కలిగిన పట్టణాలే మట్టి కనిపించేశాం, నేలకు చేశాం. దాన్ని స్వాధీనపరుచుకున్న హాయంతండి మన ముందు
గతకాలపు విజయాలు దేవుని మీద మనం ఆధారపడకుండా చేసేస్తాయి. గత కాలంలో మన పొందిన విజయాలు మన దేవుని మీద ఆధారపడకుండా మనల్ని పాడు చేస్తాయి. అప్పటికి విజయాలు వచ్చాయి చాలు, ఎప్పటికీ ఆ విజయం ఉంటుంది అనుకోకూడదు. ఏనాటికి ఆనాడే ప్రభు మీద ఆధారపడి బతకవలసిన వాళ్ళం. కానీ ప్రియులారా చూడండి, యెహోషువ చేసిన తప్పిదం ఇలా ఉంది. దానికి గల కారణం వెలుగులు వారు ఇచ్చిన సమాచారం కూడాను. యెహోషువ గ్రంథం 7:3 చూస్తారా? హాయిపురమును వేగు చూచి యెహోషువ యొక్కకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చు. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అన్నారు. సరే వారన్నారు, సరే దేవుడేమన్నాడు? 2-3 వేల మందిని పంపించు జోషువ, సరిపోతుందని ఆయన ఏమైనా అన్నాడా? ఈయన ప్రియుల గతకాలపు విజయాల వెలుగులో అంతకంత పట్టణాన్ని సునాయాసంగా మేము ఓడించి స్వాధీనపరచుకున్న వాళ్ళం, హాయి మా ముందు ఎంత అనుకుని ప్రియుల వెలుగులు వారు ఇచ్చిన సమాచారం ప్రకారమే ప్రియుల 3,000 మందిని పంపినట్ట. ఏమైనారు వాళ్ళు? చదువుతున్నాను చూడండి, 4-5 వచనాలు. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళారు, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక సారిపోయేది. అప్పుడు హాయి వారు వాళ్ళు 36 మనుషులను హతము చేసేది. గతకాలపు విజయాలు వచ్చాయి, కానీ మర్చిపోకుండా ఆ విజయాల వెలుగులో వెళ్ళిపోతాం అనుకుంటే ప్రమాదమే ఎదురు చూస్తాం. ప్రియమైన సహోదరి స్నేహితులారా, వినండి ఈ రాత్రి వేళ. దేవుడు ఏదైనా విజయం నీ ఖాతాలో వేస్తే, నీ జీవితంలో వస్తే, ఆ విజయాన్ని బట్టి దేవుని స్తుతించుగాని మరో పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడే విజయం వచ్చింది కనుక ఇప్పుడు వచ్చేస్తుందిలే అని చెప్పి దేవుని మీద ఆధారపడకుండా ఉండి నీ ఇష్టానుసారంగా అడుగులు వేయటం కోరి ప్రమాదం తెచ్చుకోవడమే అవుతుంది. వింటున్నారు కదా ఈ మాట? విజయాలు వచ్చాయి, అప్పటిగా విజయం అండి, ఎప్పటికది కాదు కదా. ఈ రోజు పొందుకోవలసిన విజయం నేను పొందుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని తోడు కలిగి ఉండాలి, దేవుడిచ్చే విజయాన్ని నేను అందుకోవాలని దేవుని వైపు చూడటం మనం నేర్చుకుంటాం. అది మర్చిపోకపోతే వినండి, ఆ విజయం బట్టి వెళ్ళిపోతాం ముందుకు. ఇది రెండో సంగతి. మొదటి మాట, వెనుకటి ఉన్న మరవాలనంటే గతకాల పాపాలు మరవండి. రెండవది, గతకాలపు విజయాలు మరవండి. మూడో మాట చెప్తాను రండి. మూడో మాట, గతకాలపు సుఖాలు కూడా మర్చిపోండి. అప్పటికి దేవుడు కొన్ని సుఖాలు ఇచ్చాడు, అనుభవించాం, అవే జ్ఞాపకం పెట్టుకున్నాం అనుకోండి. ఆ రోజు నా జీవితం ఎంత బాగుందో, ఇప్పుడే నా జీవితం ఎంత తగలబడిందని నిన్ను నువ్వు నిందించుకుంటావు, నీవు అసంతృప్తిగా లోనవుతావు, నిష్ఠూరపడుతూ బ్రతుకుతుంటావు. అప్పటికి ఆయన సుఖం ఇచ్చాడు, అనుభవించావు, చాలు. ఎప్పుడైతే దేవుడు కష్టమే నీకు ఇచ్చాడు నీ మేలు కొరకు, దీన్ని స్వాగతించి ఈ కష్టం గుండా వెళ్ళాలి. కానీ ఆనాడైతే సుఖాలు ఉన్నాయండి, ఆనాడైతే ఎంత బాగుందండి జీవితం, ఇప్పుడు ఏంటి కష్టాలని నీవు సరుకునే ప్రమాదములో పడకూడదు. ఈ ప్రమాదం ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది. చూపిస్తాను చూడండి ప్రియులారా. సంఖ్యాకాండం, నేను చదువుతున్నాను ఈ మంచి మాట. సంఖ్యాకాండం ఇలా రాసి ఉంది మిత్రులారా, చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయం 5వ వచనం ఇలా రాసి 4 నుంచి చదువుతాను. వారి మధ్యమున్న విస్తృత జనం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4 నుంచి. వారి మధ్యమున్న విస్తృత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు, ముక్క లేకపోతే ముద్ద దిగదేము, మాకెవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను, కూరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకానికి వస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రాణం సొమ్మసిల్లిపోతుందంట. దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం లేవు. అమ్మ వింటున్నారా? దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం లేవు. ఏమి జ్ఞాపకం వస్తున్నాయట? ఐగుప్తులో వారు అనుభవించిన సుఖాలు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు సరుగుతూనే ఉన్నారంట. దేవునికి ఎంత పాపం వచ్చిందో, దేవునికి నచ్చని పాపం సరుగుల పాపం. దేవునికి నచ్చని పాపం సరుగుల పాపం. సరుగుతుంటే దేవుని పాపమే రగులుతుందట. చూడండి పైన 11వ ప్రేమ రాష్ట్రంలో, జనుడు ఆయాసమును గురించి సరుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన పాపము రగులుకొని, దేవుని పాపాన్ని రగలబెట్టేది ఈ సరుగుల పాపం. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి. ఎందుకు సరుగుతున్నావు అనంటే ఎవరితోనో పోల్చుకున్నావు అన్నమాట.
వాళ్ళకి అది ఉంది, మాకు తెలియదు. అప్పుడు ఇలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇలా అయిపోయాం. ఈ కంపారిజన్ వినండి ప్రియులారా, ఈ పోల్చుకోవడం అనే నైజం ఉంది చూశారు, అది మనల్ని సరుగుల్లోనికి దింపేస్తుంది. దానికి గల కారణం, దానికి ముందు అసంతృప్తిలోకి వెళ్తామన్నమాట. పోల్చుకుంటాము, అసంతృప్తికి లోనవుతాము, సరుగుతుంటాము. ఎవరితోనో పోల్చుకుంటాము, అసంతృప్తికి లోనవుతాము, సరుగుతుంటాము. నీకు నీవే ప్రత్యేకం, నీకు ఏది దేవుడు ఇవ్వాలో అది ఇచ్చాడు. అలా అనుకుని ప్రియులారా, నువ్వు సరగడం మాని స్తుతించినావనుకో, నీ బ్రతుకు లోపల సంతృప్తి ఉందన్నమాట. ఈ మాట అందుకే ఇలా అంటాను, సంతృప్తి లేని వారు సరుగుతూ బ్రతుకుతారు, సంతృప్తి గలవారు స్తుతిస్తూ బ్రతుకుతారు. అంతే. మాకు విశాఖపట్నంలో ఆంటీ ఉంటుంది, 23 సంవత్సరాలు తెలుసు. ఆ ఎక్కగారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, భర్త కూడా రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసరే. 2 పిల్లలు, ఒకడేమో యూకేలో ఉంటాడు, ఒకడేమో యుఎస్ లో ఉంటాడు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడికి మీటింగ్ వచ్చినా పుస్తకాలు వేసుకొని వచ్చి ఆంటీ తగరాసేసుకుంటాను. వాక్యం అంటే అంత ప్రేమ గారికి. నేను ప్రతిసారి మీటింగ్ వెళ్ళిపోయే ముందు ఆంటీ దగ్గర వెళ్ళి, ఆంటీ బాగున్నారా అని అడుగుతాను. అడిగితే బాగున్నాను స్వామిబాబు, ఏదో దేవుని కృప వలన అని అంటదేమోనని ఈ 23 సంవత్సరాలుగా కనపడుతున్నాను. ఈ రోజు మాకు చెప్పట్లేదు. ఈ రోజుకి అడుగులోకి వచ్చి ఆ మాట రావట్లా. ఆంటీ బాగున్నారంటే, ఏం బాగులే బాబు, మరి ఎప్పుడు బాగున్నారని చెప్పుద్ది, పెట్టిలేకెళ్ళలేదు చెప్పుద్దేమో. మీరు నాకు చెప్పండి కొంచెం, పెట్టలేదు చచ్చినా కానీ బుద్ధి రాదేమో. ఎవరితో వచ్చిన వాళ్ళకి ముందు బాబు మాకు ఇది లేదుగా. మీరు 2 రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, 2 చేతుల మీరు పెన్షన్స్ తెచ్చుకుంటున్నారు. మీ పిల్లలు చాలా బాగా సంపాదిస్తున్నారు. మంచి భవనం, మంచి వాహనాలు, మంచి వస్తువులు అన్ని మనకి ఏంటి తక్కువైపోయింది నీకు? ఏం బాబులే బాబు, దేవుని కృప వల్ల బాగున్నామని మాటే రావడం లేదండి. అసంతృప్తి అండి ఇది. వింటున్నారా లేదా? ఈరోజు చాలా మంది అసంతృప్తి ఉండడం చేత సరుక్కుంటూనే, చేతరించుకుంటూనే బ్రతికేస్తూ ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. ఐగుప్తులో ఆనాటి జీవితాన్ని, ఇప్పుడు అరణ్య యాత్రలో ఈనాటి జీవితాన్ని పోల్చుకొని చూస్తున్నారు. అప్పుడు ఉన్న ఇప్పుడు లేవు. ఆ సుఖాలు జ్ఞాపకం వస్తున్నాయట, సరుగుతూనే ఉన్నారు. మరవరా గతకాలం సుఖాలు, దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం లేవు కానీ, దేవుడిచ్చిన వాక్యం జ్ఞాపకం లేదు కానీ, ఎవరిని దేవుడిచ్చిన సుఖాలు మాత్రం జ్ఞాపకం ఉన్నాయి. అప్పుడు సుఖంగా ఉన్నాం, ఇప్పుడు కష్టాల వెంబడి వెళ్ళిపోయినామని సరుగుతూ దేవుని పాపాన్ని రగడబడుతున్నారు మనుషులు. ఆనాడు వారు, ఈనాడు మనం. ఆనాడు వారు, ఈ రోజు మనం. అంతే. గతకాలపు సుఖాలు మరవడం మనకి చేత కావట్లేదు. ఎక్కువ వివరించలేను, సమయం లేదు కనుక. గతకాల పాపాలు మరవాల్సి ఉంది, గతకాలపు విజయాలు మరవాల్సి ఉంది, గతకాలపు సుఖాలు మరవాల్సి ఉంది. నాకు మాట చెప్తాను, గతకాలపు వైఫల్యాలు మరవాల్సి ఉంది. ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి జీవితం అన్నాక. జీవితం అన్నాక ఎప్పుడు విజయాలేనా, వైఫల్యాలు ఉండవా? దావీదు లాంటి వాడికే ఏమంటే దావీదు హృదయం ఏంటో తెలుసా? 40వ కీర్తన 8వ చరణంలో దావీదు అంటాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యములో ఉంది అన్నవాడు దేవుని చిత్తం చేయడం సంతోషమట. దేవుని ధర్మశాస్త్రం ఆయన ఆంతర్యములో ఉందట. కానీ అతని జీవితంలో పొరుగువారి భార్యను ఆశించాడు, ఒక ఫెయిల్యూర్. ఆమెతో వ్యభిచార పాపం చేశాడు, మరో ఫెయిల్యూర్. ఆడు తరువాత నరహత్య చేశాడు. ఈ నరహత్య యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఒక ప్రణాళిక వేసి మనిషిని చంపేస్తున్నాడు దావీదు కదా. ఇది కూడా ఒక వైఫల్యమే కదా తన జీవితంలో. ఇప్పుడు ఆ వైఫల్యాల విషయమై నాతాను ద్వారా దేవుడు పశ్చాత్తాపంలోకి నడిపించబడి ఒక అనుభవం ఆయనకి ఇచ్చిన తర్వాత దావీదు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు క్షమించినాడని అర్థమైంది. మరి ఎప్పుడైనా నేను పొరుగు వారిని నాశించాను, నేను ఆమెతో వ్యభిచారం చేశాను, మళ్ళీ ఆమె భర్తల యుద్ధ భూములు చంపించినాను అని ఊరికే జ్ఞాపకం చేసుకుంటూ బతకలేదు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? నేల ఒలికిన పాలు గురించి చింతించడం ఎందుకండి, చేస్తావా? మళ్ళీ నేల ఒలికిపోయిన పాల గురించి చింతేలా? Why should we worry about split milk? నేల ఒలికిపోయిన పాల గురించి చింతేయాలా? తీగవా మరి దాన్ని? ప్రభువే క్షమించినాడు కదా నీ అపజయాన్ని, నీ వాటమిని. మరి అవే జ్ఞాపకం చేసుకుంటూ
చేసుకుంటూ, బ్రదర్ మీరు ఎన్నన్నా చెప్పండి బ్రదర్, ఆ రోజులు ఎట్లా అయిపోయింది బ్రదర్, ఆ రోజులు ఎట్లా అయిపోయిందన్నా, నా జీవితం నుండి అపజేయాలి అని ఈ అపజయాలన్నీ తలుచుకుంటూ మొర్రోబెట్టు కూర్చుంటారు కొంతమంది దేవుని పిల్లలు. మీరు అట్లా ఉన్నారనే నా అభిప్రాయం కాదు, వాక్యం అయితే వివరిస్తున్నారు వినండి. గతకాలపు పాపాలు మరవండి, గతకాలపు విజయాలు మరవండి, గతకాలపు చెప్పండి సుఖాలు మరవండి, గతకాలపు చెప్పండి వైఫల్యాలు కూడా మరవండి. ఇంకొక మాట చెప్తాను, గత కాలంలో ఇతరులు మనకు చేసిన కీడు మరవండి. వాళ్ళు తెలుసో తెలియకో కీడు చేస్తుంటారులే నీకు, ఒక మాట అన్నారో ఒక పని చేశారో మొత్తాన్ని కీడు సంభవించింది. అది లోపల ఉంచుకుంటే ఏమైపోతావో తెలుసా? ఇతరులు నీ ఎట్లా మాట్లాడిన ఒక చెడు మాట అయినా కావచ్చు, ఇతరులు నీకు విరోధంగా చేసిన పనన్నా కావచ్చు, అది హృదయంలో నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే ఏమవుతుందో తెలుసా? పాపం వస్తుంది, పాపం కాస్త పెరిగి ద్వేషం అవుతుంది, ద్వేషం కాస్త పెరిగి పగ అవుతుంది, పగ కాస్త పెరిగి ప్రతీకారం తీర్చుకోవాలి రగిలిపోతావు, ప్రతీకారంతో రగిలి ఎవడి మంట లోపల పట్టగానే తిరిగి నరహంతకుడుగా మారిపోతావు. ఆ వ్యక్తి మీద ప్రేమే ఉండదు. ఆ వ్యక్తి చేసిన కీడు జ్ఞాపకం చేసుకుని ఉంచుకుంటే ఆ వ్యక్తిని ప్రేమించలేక ప్రేమ లేని ఒక విశ్వాసిగా నరహంతకుడు అనిపించుకుంటాం. నేను చెప్పలేదు ఈ మాట, యోహాను చెప్పాడు. చదువుతాను చూడండి, 1 యోహాను పత్రిక నేను చదువుతున్నాను చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు అన్నాడు. అమ్మ వింటున్నారా? ఒక సహోదరి మీద ఒక సహోదరుని మీద పాపం కాస్త పరిపక్వమై ద్వేషం కాగా, ద్వేషం కాస్త పరిపక్వమై అది పగగా మారగా, పగ కాస్త పరిపక్వమై ప్రతీకారముగా మారగా, ప్రతీకారంతో రగిలిపోతున్న నీవు నరహంతకురాలి మీద నరహంతకుడు అయిపోతావు. జగత్తు సుమా తెలుసో తెలియకో చేశారులే అని అనుకోవలసిన నీవు వినండి మళ్ళీ వినండి. మంచి శుక్రవారం రోజున ఎవరి శిలువ మీద కలిగిన 7 మాటలలో మొదటి మాట మీద ప్రసంగం చేయమంటే, తండ్రి మీరు ఏమి చెల్లించున్నారు ఎరగరు కనుక మీరు క్షమించుము అని నువ్వు అన్నావు కదా దేవని సాగని సంతకాన్ని చంపుతావు మమ్మల్ని. మరి నాకు తెలుసో తెలియకో చేశాడు కదా, ఈమె తెలుసో తెలియకో ఏదో చేసింది కదా, నువ్వు క్షమించి ప్రభువా నీకు జరిగినంత కీడు కంటే నాకు ఎక్కువ కీడు జరిగిందా? శిలువ మరణం అంత కీడు చేయలేదు కదా ఈవిడ నాకు, శిలువ మరణం అంత కీడు చేయలేదు కదా నా సహోదరుడు, శిలువ మరణం కంటే అధికమైన కీడు ఏదైనా చేస్తే నువ్వు కూడా క్షమించక్కర్లేదు కానీ, నేను కూడా వాళ్ళని క్షమించక్కర్లేదు కానీ, నాకు తెలిసి శిలువ మరణం కంటే మించిన కీడు ప్రపంచంలోనే లేదు. ఈ మానవ జాతంతా కలిసి యేసు చేసిన కీడు శిలువ మరణమంత కీడు, అది కీడుకు మనిషి యొక్క దౌర్భాగ్యానికి దుష్టత్వానికి పరాకాష్ట అంతగా మించిన దౌర్భాగ్యమే లేదు ప్రపంచంలో. అంత కీడును అనుభవించిన వాడు వినండి అంత కీడును అనుభవించిన వాడు దూషించబడుతూ బదులు దూషించలేదట, శ్రమ పెట్టబడుతూ ఎవరిని బెదిరించలేదట, న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి ఎదుటివారిని అప్పగించలేదట, తను తానే అప్పగించుకున్నాడు. ఈ రోజు ఎవరైనా మాట్లాడితే ఇది మన డైలాగులు ఎట్లున్నాయో తెలుసా? దేవుని క్రీస్తు న్యాయపీఠం ముందుకు వస్తావు బెదిరించలే, ఇది కూడా ఎప్పటి నుండి డిసైడ్ బ్రదర్ నిత్యత్వంలో తేలిపోతే బ్రదర్. ఈ రోజున మన యూట్యూబ్లు చూస్తుంటే మన అన్నలు చేస్తున్న వాదనలు మాటలు చూస్తే ఈ వాక్యాన్ని మారేశారా వదిలేశారా మీరు బెదిరించుకుంటున్నారే. నీకు న్యాయపీఠ ముందుకు వస్తావు, నా బోధ గొప్ప నీ బోధ గొప్ప తేలిపోతే అక్కడ నీ మీద పెట్టమంటారా నీ పెట్టొద్దంటారా? ఒకడేమో చిలికలేసేమో ఉర్దూలో తిడతాడు, ఒకడేమో పడుకొట్టేమో ఆంధ్రాలో తిడతాడు. ఏ దిక్కులని క్రైస్తవులు రా వీళ్ళు? మారరా? మాకేమిస్తారో మీరు మాదిరి చెప్పండి, మా వెనక వస్తున్న మా పిల్లలకి ఏమిస్తారో మాదిరి చెప్పండి. తిట్టు చేస్తారేరా మీరు? దూషించుకుంటారే, దూషించుకోవడం మానరు, ఇలాంటి బెదిరించడము మానరు,
ఏ బెదిరింపుల వల్ల ఆధ్యాత్మిక బెదిరింపు, పరలోకం వస్తావుగా, క్రీస్తు న్యాయపీఠంలో తెలుసుకుందాం. నన్ను మన్నించండి, నేను కొంచెం రఫ్గా చెప్పినట్టున్నాను, చెప్పగా తప్పదు. మరి ఈ ఫాలోయింగ్ ఒకటి ఎగురుస్తాయి, దిక్కుమాలి ఫాలోయింగ్. మా ఫేవరెట్ అండి. నీ ఫేవరెట్ తగలయ్యా, నీ ఫేవరెట్ అయితే ముంచుకొని వాడు నేల మీద పడేసింది, వాడు నేల మీద పడేస్తాడే వాడి బలం, ముంచుకొని వాడి బలం. బుద్ధి లేని ఫేవరెట్ ఇస్తాను. దేవుని వాక్యం ఏంటో, ఆధ్యాత్మిక విలువలేంటో, దీనత్వం ఏంటో, దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో వదిలేసి ప్రియులారా, ఆయన ఫేవరెట్ కనుక ఆడు ఏదంటే అదే నిజం, వీడు ఏదంటే ఇదే నిజం. ఇలాంటి యేసు ఫేవర్ ఎవరు చేసుకోవట్లా. యేసు ఫేవరెట్స్ లేరు ఇక్కడ. అందుకు ఒక పెద్ద ఆయన ఇలాగ అన్నాడు, మొదటి తరానికి దేవుడు బాగా తెలుస్తాడు. ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ దేవుడు బాగా తెలుస్తాడట. సెకండ్ జనరేషన్ క్రైస్తవులకి వింటున్నారా, దేవుడు సేవకుడు ఇద్దరు తెలుస్తారట. థర్డ్ జనరేషన్ క్రైస్తవులకి వినడా సేవకుడు ఒక్కడే తెలుస్తాడట. ఫోర్త్ జనరేషన్ క్రైస్తవులకి దేవుడు తెలియదు, సేవకుడు తెలియదు, ఇది ఏమీ తెలియదు. న్యాయాధిపతుల గ్రంథం 2:10 నేను నా సొంత మాట చెప్పలా. న్యాయాధిపతుల గ్రంథం 2:10 యెహోవానైనను యెహోవా చేసిన కార్యములైనను ఎరగని ఒక తరము పుట్టేసిందట. అయ్యో అయ్యో అయ్యో, యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరగని తరము ఒకటి పుట్టేసింది. ఎందుకు పుట్టిందనంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, మనం చేస్తున్నటువంటి శాస్త్రలే కదా దీనికి తార్కాణం. ఎందుకంటే ఏం చెప్పాలి చెప్పండి. రగిలిపోతున్నారండి బెదిరింపులు. శిలువ మరణం కంటే ఎక్కువైన కీడు చేశాడా, నేను చూపిస్తాను నా తరాక అంటున్నారండి. ఏమైపోయారు మన వాళ్ళు అన్నలు. ఇదా ఈ తెలుగు క్రైస్తవ్యానికి మీరు ఇచ్చే సందేశం? ఇదేనా మీరు మా ముందు చూపించే మాదిరి? ఇదివరకు ముసలివాళ్ళగా ఉండి నమ్మకమైన సేవ చేసే, కష్టపడి కన్నీరు కార్చిన వారు ఇలా రాలిపోలేదండి. ఏంటో ఈ తరములు ఇట్లా రాలిపోతున్నాం. అర్థం చేసుకుంటారని నమ్ముతా ఉన్నాను. బాధతో చెబుతున్నాను ఈ మాట. మర్చిపోమా, తెలుసన్నాడో తెలియకన్నాడో ఆయన్ని రోడ్డు మీదకి లాగడం ఏంటండి, ఆయన బజారుకి ఎచ్చడం ఏంటండి. నేనేమి నోబహు కుమారుడు లాగా హామనట్టి వాడినా, ఎదుటివాడి యొక్క దిగంబరత్వాన్ని నేను ఢంకా వాయించి అందరికీ చెప్పడానికి, నేను హామనట్టి పాపం చెయ్యను, ఎదుటివారి యొక్క నేకెడ్నెస్ ని చూపించను. అతను నా సహోదరుడు, ఆమె నా సహోదరుని కడుపులో పెట్టుకుని దాచుకోవలసిన మనం వాళ్ళని చీరేస్తున్నాం. వాళ్ళ కడుపులు, వాళ్ళ జీవితాలు బజారుకి ఈడుస్తున్నాం. క్రైస్తవుల వేదికలు ఈ రోజు ప్రియులారా, ఎవరి సాటి సహోదర బద్దలాలు చేయడమే మా జీవితం. ఈ ప్రసంగి ఇప్పుడు చేసే ప్రతి ప్రసంగం మీద మా టార్గెట్ ఉంది అని ఎవడు పెట్టాడు. ఈ మధ్య ఎప్పటి మీద పెట్టాడు. ఇది చేసే ప్రసంగాలు మేము టార్గెట్ చేస్తాం, ఏదైనా కానీ విమర్శిస్తాం. అదే నన్ను దేవుడికి ఇచ్చిన పని. నశించిపోతున్నారు ఆ మనుషులు. ఎదగడం లేదా బాబు క్రైస్తవ్యంలో? ఒక సహోదరుడి ప్రసంగాల మీద యుద్ధానికి ఎదుగుతానన్నట్టుగా. ఏమిటి ఆయన నీ శత్రువు? ఎవరి శత్రువో కూడా నీకు అర్థం కాలేదా అని అనిపిస్తుంది ప్రియులారా. వింటున్నారా మీరంతా? ఎంత భయంతో బ్రతకాలో, ఎంత ప్రార్థనతో మనం జీవించాలో, ఎంత ఆధ్యాత్మికమైనటువంటి చురుకుతనంతో ఉండాలో, ఎంత చక్కగా మన జీవితాలు చక్క చేసుకోవాలో కనీసం ఈ రాత్రైనా అర్థం చేసుకుంటారని భారంతో చెబుతున్నాను. మరవండి, గతకాల పాపాలు మరవండి, గతకాలకు విజయాలు మరవండి, గతకాలకు సుఖాలు మరవండి, గతకాలకు వైఫల్యాలు మరవండి, గతకాలకు ఇతరులు చేసిన కీడులు మరవండి. ఇవి మీ మనసులో ఉంచుకున్నారా? మీరు తగలబడిపోతారంటే. ఆధ్యాత్మికత లేకుండా మనకు మనమే తగలబడి కాలిపోతామన్నట్టుగా తయారవుతాం. దయచేసి ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. పౌలు అంటున్నాడు, నేను ఒకటి చేయించున్నాను, దాన్ని ఒకటి అడిగాడు. యేసయ్య ఏమో వాడికి ఒకటి పొద్దు ఉందని చెప్పాడు. మా మరియమ్మేమో అవసరమైన ఒకటి ఏర్పరచుకుందని అన్నాడు. ఈ గుడ్డివాడేమో ఒకటి నేను ఎరుగుతానన్నాడు. కానీ నేను ఒకటి చేసుకుంటున్నాను. నేను చేసేది ఏంటో తెలుసా? వెనుక ఉన్నవి మరుస్తున్నాను. మరిచి
ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడట. ఏంటి అతని ముందున్నది? ఒక 3 సంగతులు ఎక్కడ ఉన్నాయి చూపిస్తానండి, ముగింపుకు వస్తాను. ప్రియులారా, చూడ ముందే ఉందట. నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా, 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. నా ముందున్నది ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, ఏమంటే బహుమానం. మేము పాట రాసుకున్న బహుమానం పొందగా పరిగెత్తండి, బహుమానం పొందగా పరిగెత్తండి. ప్రియులారా, యేసు ప్రభు మనకు ఇవ్వాల్సినటువంటి బహుమానము జీతము ఆయన దగ్గరే ఉంచుకొని వస్తానన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. కనుక మన ముందు ఉన్నది ప్రభు మనకు ఇవ్వాల్సినటువంటి జీతం. ఆ జీతాన్ని 2 భాగాలుగా విడగొడితే, ఒకటి నోటి మాట, రెండవది చేతిలోంచి కిరీటం. యేసయ్య నోటిలోంచి ఒక మాట, యేసయ్య చేతిలోంచి ఏదైనా కిరీటం, అదే మన జీతం. యేసయ్య నోటిలోంచి రావాల్సిన మాట ఏంటంటే, బల నమ్మకమైన మంచి దాసుడు. నేను ఇలా అనుకుంటున్నాను, ఆ మాట ఆ రోజున ప్రభు పలకాలంటే ఆ మాట ప్రతిరోజు నా గురించి పలకాలి. ఎందుకంటే ఎప్పుడు చూస్తానో తెలియదుగా. మీ గురించి ప్రభు ఆ రోజు ఆ మాట పలకాలంటే ప్రతిరోజు ఆ మాట పలకగలగాలి మన గురించి. రెండవ మాట, ఆయన చేతిలోంచి ఏదైనా ఒక బహుమానం. సరిగా పరిగెత్తునందుకు అక్షయ కిరీటం ఇస్తాడో, ఆత్మను సంపాదించినందుకు అక్షయ కిరీటం ఇస్తాడో, ఆయన రాకడ కొరకు అపేక్షతో ఎదురు చూసినందుకు నీతి కిరీటం ఇస్తాడో, లేకపోతే మరణం వరకు నమ్మకం ఉన్నందుకు ఎవడి జీవ కిరీటం ఇస్తాడో, వాక్యం చెప్పడానికి కష్టపడినందున మహిళ కిరీటం ఇస్తాడో, ఏదో ఒకటి ఆయన చేతిలోంచి మనకు రావాలి జీతంగా. నోటి మాట, చేత కిరీటం. పౌలు అంటాడు, వాటి కొరకు వేగిరి పడుతున్నానండి, అది నా ముందుందండి. అక్క, చెల్లి, తమ్ముడు అన్న ఏది నీ ముందుంది నీ జీవితంలో? దేని కొరకు నీ క్రైస్తవ పరుగు, నీ క్రైస్తవ జీవనయానం? ఇది కొంచెం ఆలోచించాలి మరి నీ రాత్రి. ఇది మొదటి మాట. రెండో మాట జ్ఞాపకం చేస్తాను రండి. రెండవ మాట ఇలా రాసి ఉంది ప్రియులారా, చదువుతున్నాను చూడండి. రెండవ మాట నేను చదువుతున్నాను 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితనైన నిన్ను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకునడం లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొనవలనని నేను పరిగెత్తుచున్నాను అన్నాడు. నా ముందు ఉన్నదేంటో తెలుసా? సంపూర్ణ సిద్ధి. నా ముందు రివార్డ్, జీతం ఉంది. నా ముందు సంపూర్ణ సిద్ధి ఉంది. అందుకనే పౌలు మాట్లాడతాడు కొలస్సీ 1:28లో, నేను ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనుషునికి బోధించచ్చు ఆయనను ప్రకటిస్తున్నాను అన్నాడు. నేను సంపూర్ణుడు కావాలి, నాకు దేవుడు అప్పగించిన మనుషులు కూడా నేను సంపూర్ణుడిగా చేయాలి. దేవుడు నాకు ఇచ్చిన మనుషుల గురించి లెక్క అప్పగించవలసిన వాళ్ళను. సేవలో ఉన్న మాకు ఇది భయంగా ఉంటుంది. ఆ మాట చదివినప్పుడంతా ఎబ్రీ పత్రిక 13:15 అంటాడు, సేవ చేస్తున్న నాయకులట వారికి అప్పగించబడిన మనుషులందరి గురించి దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారట. నీ గురించి మేము దేవుడు లెక్క అప్పగించాలంటే నువ్వు సేవకు లెక్క అప్పగించే మనిషిలా ఉంటే కదా నీ లెక్క మీరు చెప్పడానికి. నువ్వు దొంగ ఏమీ లెక్క చెప్పినట్టు ఉండవు. మా దగ్గర నీ ఆధ్యాత్మిక లెక్క చెప్పవు, నీ సంఘ జీవన లెక్క చెప్పవు, నీ కుటుంబ జీవన లెక్క చెప్పవు, నీ ఆధ్యాత్మిక స్థితి లెక్క చెప్పవు, నీ వృత్తిలో ఎలా ఉన్నావో లెక్క చెప్పవు. అడాగడా బతికేస్తావు. మళ్ళీ సంఘంలో పెద్ద క్రైస్తవురాలని క్రైస్తవుని అనుకుంటూ వెళ్ళిపోతావు. ఏది నీ స్పిరిచువల్ అకౌంటబిలిటీ? ఏది నీ చర్చ్ అకౌంటబిలిటీ? ఏది డివైన్ అకౌంటబిలిటీ? ఏది నీ ప్రొఫెషనల్ అకౌంటబిలిటీ? ఏది నీ ఫ్యామిలీ అకౌంటబిలిటీ? ఏది నీ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ? అసలు ఈ మాటలే పరిచయం అవ్వడం లేదండి క్రైస్తవ సంఘానికి. ఈ పదాలే కనబడటం లేదు మన వాళ్ళకి. నా వృత్తి లెక్క చెప్పాలా, నా డబ్బులు లెక్క చెప్పాలా, నా కుటుంబ జీవిత లెక్క చెప్పాలా, నేను సంఘ లెక్క చెప్పాలా, సంఘం లెక్క ఉన్నాను, దేవునికి నేను లెక్క అప్పగించాలి. ఇవన్నీ బైబిల్ ఉన్న మాటలే, నేనేమన్నా సొంత మాటలు చెప్పడంలా.
కనుక సేవకుడు మిమ్మల్ని సంపూర్ణ సిద్ధిలోకి తీసుకురావడానికి నలిగిపోతాడు. మీ విషయమై ఒక రోజున దేవునికి లెక్కప్పగించవలసిన వాళ్ళం. నేను అందుకు అనుకుంటాను, ఎంత తక్కువ మంది ఉంటే నేను అంత బాగుంటాను దేవుని ముందు. కొంతమంది సేవకులకేమో మా సంఘంలో ఎక్కువ మంది వస్తే మొలగాలు అనుకుంటున్నారు, బుద్ధి లేని వాళ్ళు. మా సంఘానికి 3,000 మంది వస్తారు, మా సంఘానికి 10,000 మంది వస్తారు, మా సంఘానికి 20,000 మంది వస్తారు. మీకు కూడా ఇదే బుద్ధి ఉంటుంది. అంతమంది వస్తున్నారని పరలోకంలో ఉంటుందండి. నీ దిగ్గుమాల ఆలోచనలు ఎప్పుడు చస్తాయో. అంతమంది వస్తే నీకు కాపర పరిచయం ఏమందిస్తాడు? నీ గురించి ఆయన దేవునికి ఏమి లెక్క చెప్తాడు? తల్లి, గుంపులో గోవిందయ్యైపోతావు. మా దగ్గర శ్రీకాకుళం సాయంత్రం ఉంటుందండి. ఏమండి, కొంచెం హిందూ మాట వాడతారు కానీ అందులో ఏమంటారు తెలుసా? నలుగురితో నారాయణ, పొలంతో గోవింద. పొలం నేర్పించాం. ఎంత బాగుందో ఆరాధన, ఏం బాగుంది. నీ రక్షణ మీద తెలుసుకున్నాడా? నీవంటి బాప్తిస్మం ఇచ్చాడా? నేను శిష్యుడికి ఏమైనా తయారు చేశాడా? నాయకుడికి ఏమైనా తయారు చేశాడా? నువ్వు పనికొచ్చే ప్రయోజకుడికి ఏమైనా మార్చాడా? నీ కుటుంబ జీవితాల గురించి అడిగాడా? నీ సాక్షి జీవితాల గురించి అడిగాడా? జాబ్ లో ఎట్లున్నావు అడిగాడా? ఫైనాన్షియల్ గా ఎట్లున్నావు అడిగాడా? ఫ్యామిలీలో ఎలా ఉన్నావు అడిగాడా? ఏమడుగుతాడు? పొలోమల 100 మంది ఉంటే. నేను మాట అంటాను, ఏమనుకోకండి. 2 రకాల సేవలు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, పొయ్యకాలు. బంగారం, వెండి, వెలగల రాళ్ళు కుప్పలు ఉంటాయి. ఏమో బంగారు కుప్ప చెప్పండి మీరు ఎవరైనా. దుబాయ్లో తిరిగిన వాళ్ళు ఉంటారు. ఎక్కడ దుబాయ్లో ఏమన్నా గోల్డ్ మార్కెట్లో తిరిగితే అక్కడ కూడా వేలాడ తీసుకుంటాయి ఆ గోల్డ్ చైన్లు, లేకపోతే గొలుసులు అన్నీ. కానీ అవి కూడా కుప్పలాగా వేయడం లేదు. బంగారు గొప్ప లేదు, వెండి గొప్ప లేదు, రత్నరాసుల గొప్ప లేదు. కానీ గడ్డి గొప్ప ఉంది, కొయ్యకాల గొప్ప ఉంది. అమ్మ వింటున్నారా? అమ్మ కర్ర గొప్పలు ఉన్నాయి. ఇవి చవకండి, పోగేసుకోవచ్చు. ఎంతైనా విలువైనవి కొంచెమే ఉంటాయి. క్రైస్తవ సంఘములో ఉన్నవారు విలువైన బంగారం లాంటి వారు, విలువైనటువంటి రత్నాల లాంటి వారు, విలువైనటువంటి వెండి లాంటి వారు. వారు కొంచెంగానే ఉంటారు. యేసు కొరకు మిగిలే శేషం ఎప్పుడూ కొంచెమే. క్రిస్టియానిటీ ప్రపంచంలో ఎప్పుడు మైనారిటీయే, ఇది ఎప్పుడు మెజారిటీ అవ్వదు. అబ్బాలను కూడా కోరుకోకూడదు మనం. దేవుని కొరకు ఎప్పుడు మిగిలేది శేషమే. ఇందాక తమ్ముడు పాల్సన్ గారు చెప్పిన మాటల్లో ఈ ఇశ్రాయేలు యూదులను ప్రభు పోగు చేసిన ఆ పునరుద్ధరణలో శేషమే పునరుద్ధరించబడుతుంది. అర్థమవుతుందా మీకు? అంతమందులు పెద్ద పరలోకంలో ఉందమ్మా, అది బొగ్గులుపుతామే, బొగ్గల బలివి జనంలో కలిసిపోతే ఎంత బాగుందో. అంటారు ఒక 50 మంది ఉన్న సంఘములు ఉండే తల్లి, అక్కడ సేవకుల పరిచయం దొరుకుతుంది. నువ్వు ఎదుగుతావు, శిష్యురాలు అవుతావు, ప్రయోజకురాలు అవుతావు. 50 మంది బోరు కొడుతుంది. ఎక్కడ ఉంటావు మరి? మనకు అలవాటైంది ఒకటే కదా. యేసుప్రభు నమ్మకం వరకు అక్కడ తిరణాలు ఉండేవి, జనం తిరణాలు. అందులోనేమో ఎవరు కళ్ళు దక్కుని పెట్టుకుంటారు. తర్వాత ఇలా పట్టుకొని తిరుగుతూ ఉంటుంది కదా. ఏంటది? అమ్మ ఆ పేపర్తో చేస్తుంటాడు, పరిగెత్తుంటే తిరుగుతుంటది. ఏమండి ఫ్యాన్ లాగా అలాంటి కొనుక్కోవడం, ఏమండి ఖర్జూరాలు కొనుక్కోవడం. తర్వాత ఏమో నోట్లో పెడితే నవ్వుకుంటాను ఏంటో ఆ జీళ్ళు కొనుక్కోవడం. ఈ జీళ్ళ భక్తి, ఈ చిల్లర భక్తి ఎంత బాగుందో జనమంట. ఎక్కడ తక్కువ మంది ఉంటే సేవకుడు నిన్ను గురించి లెక్క అప్పగించగలుగుతాడు దేవుడికి. నీవు కూడా ఎదుగుతావు, అది నేర్చుకోండి. మీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్తుంటారు. నేను అడుగుతుంటాను, మీరు హైదరాబాద్ వెళ్ళాక ఆదివారం స్థానిక సంఘం వదిలేసి ఎందుకు పోయారు అని అడిగితే, లేదంటే అక్కడ కూడా చర్చికి వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళారు మీరు అని అడిగితే, ఖైరతాబాద్ వెళ్ళామండి, లేకపోతే కోకట్పల్లి వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళారు? చర్చి పేరు చెప్పండి అంటే ఏదో చెప్తారండి. అలా పేరు నానంటూ నేను చెప్పించడం ఎందుకు, మీకు తెలియదు కాదుగా. అక్కడికి వెళ్తే నువ్వు ఏ పరిచర్య పొందేవయ్యా? నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు? నువ్వు ఎలా రక్షించబడ్డావని పోనీ అక్కడికి వెళ్తే నేను అడిగినోడు ఎవడైనా దిక్కు మొక్కున్నాడా? అనాథలా వెళ్ళావు, అనాథలా వచ్చావు. దీనికేమో మన గోకినాడ ఎక్స్ప్రెస్ ఒకటి భయాభ్యవరం తెల్లకి తీసుకెళ్ళిపోతే తెల్లారింటికి అక్కడికి. దీని మీద పోతా ఉంటారు. ఈస్ట్ వెస్ట్ కూడా ఆవరించాను. నిందించాను అనుకోకండి ప్రియులారా, నన్ను తప్పు పట్టకండి. మన సంపూర్ణం కావాలి.
క్రీస్తు యొక్క పోలిక రావాలి. ఇందాక తమ్ముడు చెప్పారు, ఇమేజ్, దేవుని యొక్క సారూప్యం మన లోపలికి రావాలి. దాని కొరకు ప్రియులారా నేను సంపూర్ణుడు కావాలి. దేవుడు నాకు అప్పగించిన మనుషులను నేను సంపూర్ణుడుగా చేయాలి. ఇదే నా ముందున్న పని అన్నాడు. మొదటిది నా ముందు ఉన్నది యేసయ్య దగ్గర నుంచి జీతం, రెండవది నా ముందున్నది క్రీస్తు యొక్క సారూప్యం. మూడో సంగతి చెప్తానండి. మూడోది ఏముందంటే తన ముందు నేను ముగింపుకు వచ్చేసాను. చూడండి 18వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18 రాసి ఉంది. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచునే చెప్పుచున్నాను. నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన విషయముల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు పెడుతున్నారు. అయ్యో వీళ్ళు ఎట్లయినా మార్చాలి నేను. ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు అని అంటే వాక్యం చెబుతుంది ప్రియులారా, క్రీస్తు శిలువకు శత్రువులు. అన్నముల అక్క చెల్లులారా వినండి, యేసు ప్రభు యొక్క శిలువకు శత్రువులు బీజేపీ వాడు కాదు, ఆర్ఎస్ఎస్ వాడు కాదు, విశ్వ హిందూ పరిషత్తులు కాదు, బజరంగ్ దళ్ వాడు కాదు. వాళ్ళ శత్రువుడు కాదు ఇప్పుడు క్రీస్తు శిలువకు. ఎవరండి క్రీస్తు శిలువకు శత్రువులు అంటే జన సంఘంలోకి వచ్చే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి వారు పడితే వారు దేవుడు అనుకొని, నాశనమే వారు అంతంగా చేసుకొని వారు సిగ్గుపడవలసిన విషయాలు యందు అతిశయపడుతూ డంబంగా బతుకుతుంటారే, వీళ్ళే శిలువకు శత్రువులు. వీళ్ళు ఎట్లయినా నేను మార్చాలి. వీళ్ళ గురించి ఏడుస్తూ మీతో చెప్పాను, ఇప్పుడు ఏడుస్తూనే రాస్తున్నాను ఈ మాటలు. వీళ్ళు ఎప్పుడు మారుతారు? వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఆత్మీయత ఏంటో? అమ్మ వింటున్నారా మీరంతా? వినండి ఈ మాట. నా ముందు ఉన్నది క్రీస్తు చేతిలో నుంచి బహుమానం, ఆయన నోటులోంచి ఒక అభినందన మాట. అదే నా జీతం. నా ముందు ఉన్నది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత, అది నా జీవితంలోకి రావాలి. అదే నా ముందు ఉన్నది. మూడవ మాట, నేను యేసుక్రీస్తు కొరకు ఈ కార్నల్ పీపుల్, శరీర సంబంధులైన సంఘంలోకి వచ్చిన మీరందరినీ సంపాదించేయాలి. అదే నా ముందున్నటువంటి పని. వెనుక ఉన్నవి మరచి ముందున్న ఈ మూడింటి కొరకు వేగిరపడుతున్నాను. మరవలసినవి 5, ముందున్నవి 3 చెప్పాను. చివరికి ఎలా నేను ఎన్నుకున్నానో తెలుసా? 2 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి 20 వచనం ఇలా రాసి ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుల నిమిత్తము కనిపెట్టుచున్నాము. నేను ఎందుకు ఇలా ఉన్నానో తెలుసా? నేను పౌరసత్వం పరలోకమందున్న వాడనని ఇలా బతుకుతున్నానరా. అక్కడ నుంచి నా ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు వస్తాడు అని ఎరిగి ఇలా బ్రతుకుతున్నానరా. ఇది నా జీవితం అని పౌలు తన జీవితం అంతా తెరిచిన పుస్తకం లాగా మన ముందు పెట్టేశాడు ఈ రాత్రి. ఒక మాట మిమ్మల్ని అడిగి ముగించేస్తాను. నీ బ్రతుకులో ఒకటి ఉందా? దావీదుకు ఒకటి ఉంది, మరి ఒకటి ఉంది. గుడ్డివాడు బాగుపడే గుడ్డివాడికి ఒకటి ఉంది. పౌలు భక్తుడికి ఒకటి ఉంది. ఆ ఒకటి కొదువుగా ఉన్న వాడికి ఒకటి కొదువుందని ప్రభువు చేత వాడు కూడా హెచ్చరించబడ్డాడు. ఈ రోజున అదే మాట మిమ్మల్ని అడుగుతుంది. నీ బ్రతుకులో ఒకటి ఉందా? ఏమిటా ఒకటి? దావీదు లాంటి ఒకటో, మరియ లాంటి ఒకటో, లేక గుడ్డివాడు లాంటి ఒకటో, పౌలు లాంటి ఒకటో, ఏదో ఒకటి మనం కలిగి ఉండాలి. ఏమీ లేకపోతే మీరంటే ఆ ఒకటే కొదువుగా ఉందన్నాడు చూసావా, వాడి చోట్లోనికి మనం వస్తాం. ఇప్పుడు రండి, పౌలులాగా వెలుగున్న వాటిని మరుద్దాం. పాపాలు జ్ఞాపకం చేసుకుంటూ, విజయాలు జ్ఞాపకం చేసుకుంటూ, సుఖాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఓటములు జ్ఞాపకం చేసుకుంటూ, ఎదుటివారు చేసిన కీడులు జ్ఞాపకం చేసుకుంటూ మనలో మనం పాడైపోవడం ఎందుకు? పాడవడానికి యేసుప్రభు నమ్మామా? బాగుపడడానికే కదా. మన ముందు యేసయ్య దగ్గర జీతం ఉంది. మన ముందు యేసయ్య స్వారీత్యం మన ముందు ఉంది. మన ముందు అనేకులు రక్షించబడవలసి ఉంది. దాని కొరకే బ్రతుకుదాం. ఎందుకు అలా బ్రతకాలనంటే మన పౌరసత్వం పరలోకమందుంది. అక్కడ నుంచి మన ప్రభువైన యేసు మన కొరకు వేంచేనై ఉన్నాడు. ఈ సత్యములు నీకు అర్థమైతే, ప్రభువా నా బ్రతుకులో కూడా ఏదైనా ఒకటి కలిగి ఉంటాను ప్రభువా, నీ కృప నాకు ఇవ్వ. దావీదుకు లాగా, పౌలన్న లాగా, మరియమ్మ లాగా, ఆ బాగుపడిన గుడ్డివాడి లాగా నా బ్రతుకులో కూడా ఒకటి ఉంటుంది ప్రభువా, నేను ఒకటి కలిగి ఉంటాను, నీ కృప నాకు ఇవ్వండి అని మనని రాత్రి అప్పగించుకోకపోతే
ఈ ప్రసంగాలు, ఈ ప్రయాస ఇవి నిష్ప్రయోజనంగా మిగిలిపోతాయన్న భయంతో మిమ్మల్ని చేతులెత్తి వేడుతున్నాను. అడగండి ప్రభుని, ఆ ఒకటి సంపాదించుకోండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.